ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి 1969 నుంచి 2007వ సంవత్సరం వరకు, అంటే దాదాపు 4 దశాబ్దాల కాలంపై చిలుకే ముఖ్య ప్రశాసికగా బాధ్యతలు నిర్వహించి బ్రహ్మకుమారి సంస్థను ఒక్క భారతదేశం నుండి దాదాపు 100 దేశాలకు పైగా విస్తరింపచేసినటువంటి ప్రకాశము మన ప్రియాతి ప్రేమైన పరమాదరణీయులు, మహోన్నతురాలు, మొత్తం విశ్వంలోనే ఆధ్యాత్మిక ప్రకాశాన్ని వెదజల్లినటువంటి దాది ప్రకాష్ మణిజీ గారు. అలాంటి దాది ప్రకాష్ మణిజీ గారు ఆగస్టు 25, 2007వ సంవత్సరాన తన సంపూర్ణ కర్మాతీత స్థితికి చేరుకుని ప్రియమైన బాప్దాదా ఒడికి చేరుకున్నారు. అయినా మనం ఇప్పటికీ కూడా దాది యొక్క అవ్యక్త పాలనను, వారి యొక్క మధురమైన ఆచరణ యోగ్యమైన మార్గాన్ని అనుసరిస్తూనే ఉన్నాము. అలాంటి దాదీజీ గారి సంపూర్ణ జీవిత చరిత్ర తెలుసుకోవడం బ్రాహ్మణ జీవితంలో ఒక కొత్త స్ఫూర్తిని, ఒక ప్రేరణను నింపుతుంది. మరి దాదీజీ గారి జన్మ ఎక్కడ జరిగింది, వారి బాల్యం ఎలాగ గడిచింది, అసలు వారు ఈశ్వరీయ జన్మ ఏ విధంగా తీసుకున్నారు అనేటువంటి ఆదికాలం నాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. దాది ప్రకాష్ మణి గారు ఎవరినైతే కుమార్కా దాది అని కూడా పిలిచేవారో, వారి యొక్క జన్మ 1922వ సంవత్సరంలో హైదరాబాద్లోని సింధ్ ప్రాంతంలో జరిగింది. బాల్యంలో వారి నామం రమ. రమా గారు తమ తండ్రి వల్లే శ్రీకృష్ణుడి పట్ల గాఢమైన భక్తి, ప్రేమతో ఉండేవారు. కేవలం 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే దాదీజీ గారు ఓం మండలి అనే ఆధ్యాత్మిక సత్సంగంతో మొదటిసారిగా పరిచయస్తులయ్యారు. ఈ ఆధ్యాత్మిక సమూహానికి దాదా లేఖరాజ్ ఎవరినైతే తర్వాత బ్రహ్మా బాబాగా పరివర్తన చెందారో వారు సాకార మాధ్యమంగా ఉండి స్థాపన చేశారు. నిరాకార పరంపిత శివ పరమాత్ముడు అందించినటువంటి అనేక దివ్య సాక్షాత్కారాలు మరియు మార్గదర్శకత్వం ఆధారంగా ఈ ఆధ్యాత్మిక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. రమాకు ఓం మండలితో తొలి పరిచయం దీపావళి పాఠశాల సెలవుల సమయంలో జరిగింది. తన తండ్రి కోరిక మేరకు ఓం మండలి సత్సంగానికి వెళ్లారు రమ. మొదటి రోజే బ్రహ్మా బాబా ఈశ్వరీయ మహావాక్యాలను, వేటినైతే మురళి అని అంటామో అవి వినిపిస్తుండగా రమాకు ఒక అద్భుతమైన దివ్య సాక్షాత్కారం కలిగింది. అదే ఒక అందమైన ఉద్యానవనంలో శ్రీకృష్ణుడు నడుస్తున్నట్లుగా రమ చూశారు. ఆ తర్వాత నెలలలో కూడా బ్రహ్మాబాబాను చూసిన ప్రతిసారి రమాకు ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క దివ్య సాక్షాత్కారం జరుగుతూనే ఉండింది. ఈ అనుభవాల ద్వారా మెల్లమెల్లగా ఈశ్వరీయ మహావాక్యాలను వింటూ ఉండడం వల్ల రమ గమనించిందేంటి అంటే, బ్రహ్మాబాబా వినిపిస్తున్న మహావాక్యాలు, వారి ద్వారా అందుతున్న ఈ దివ్య జ్ఞానము ఏ సాధారణ మానవుని మాటలు కావు. అవి స్వయంగా నిరాకార శివ పరమాత్ముడు ఈ భూమిపైకి అవతరించి చెప్తున్న మధుర మహావాక్యాలు అని రమ అర్థం చేసుకున్నారు. అందుకనే 14-15 ఏళ్ల పిన్న వయసులోనే, అంటే 1936వ సంవత్సరంలో మానవ దుఃఖాలను అంతం చేసి ఆధ్యాత్మిక ఉన్నతికి సేవ చేయాలి అనే మహత్తర లక్ష్యానికి రమ తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రారంభ రోజులలో నిరాకార పరంపిత శివ పరమాత్మ రమాకు ప్రకాష్ మణి అనే కొత్త పేరును ప్రసాదించారు. ప్రకాష్ మణి అంటే జ్యువెల్ ఆఫ్ లైట్, వెలుగును వెదజల్లే మణి అని అర్థం. 14 సంవత్సరాల పాటు ప్రగాఢమైన తపస్సు, పురుషార్థము మరియు ఆధ్యాత్మిక సాధన అనంతరం ఓం మండలి 1950 మార్చి నెలలో భారతదేశంలోని మౌంట్ ఆబూకు వచ్చింది. భారతదేశానికి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు విస్తరించడంతో పాటు
ఈ యొక్క సంస్థ యొక్క కేంద్రాల సంఖ్య కూడా పెరగసాగింది. దాది ప్రకాష్ మణి గారు కూడా సేవా కార్యక్రమాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళి అనేక కేంద్రాలను ప్రారంభించారు. దాది గారు ఆరంభ దశలో ఎక్కువగా ముంబైలో ఉండి సేవలు చేశారు. 1965 వరకు దాది గారు మమ్మ అంటే జగదాంబ సరస్వతి వారి సన్నిధిలో ఉండి వారి మార్గదర్శకత్వాన్ని పొందారు. 1965లో మమ్మ దేహత్యాగం చేసిన తర్వాత దాది ప్రకాష్ మణి గారు వారి స్థానంలో నిలిచి అదనపు బాధ్యతలను స్వీకరించి సంస్థ సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకుని వెళ్ళారు. 1969లో బ్రహ్మబాబా దేహత్యాగం చేసి అవ్యక్త ఫరిస్తా స్వరూపాన్ని పొందిన తర్వాత దాది ప్రకాష్ మణి గారు మరియు దీది మన్మోహిని గారు కలిసి సంస్థ యొక్క పరిపాలనా బాధ్యతలను నిర్వహించారు. దాది మరియు దీది పరస్పరం అత్యంత గౌరవం, ఆదరాభిమానాలతో సంస్థను ఎంతో సమర్థవంతంగా, సాఫీగా ముందుకు నడిపించారు. వారిరువురూ చేసిన ప్రతి కార్యంలో ఐక్యత, సామరస్యం మరియు పరస్పర సహకారం స్పష్టంగా కనిపించేవి. ఈ ఐక్యతకు ప్రత్యక్ష ఫలితంగా చాలా తక్కువ కాలంలోనే రాజయోగ టీచర్స్ మరియు సేవా కేంద్రాల యొక్క సంస్థ వేలల్లోకి చేరింది. 1986వ సంవత్సరంలో దాది ప్రకాష్ మణి గారి పర్యవేక్షణను నిర్వహించబడిన మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ కార్యక్రమానికి అంతర్జాతీయ శాంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక గుర్తింపును మరియు మద్దతును అందించింది. శాంతి, సహకారం మరియు సౌభ్రాతృత్వ వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించడంలో దాది ప్రకాష్ మణి మరియు బ్రహ్మకుమారి సంస్థ చేసిన నిస్వార్థ నిరంతర సేవలను గుర్తిస్తూ బ్రహ్మకుమారీస్కు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ హోదాను ప్రదానం చేసింది. అంటే ఇంటర్నేషనల్ ఎన్జిఓ హోదాను ప్రదానం చేసింది. 1987వ సంవత్సరంలో సంస్థ తరపున అంటే ఐక్యరాజ్య సమితి తరపున దాది ప్రకాష్ మణి గారికి పీస్ మెసెంజర్ అవార్డును కూడా బహూకరించడం జరిగింది. దాది ప్రకాష్ మణి గారు సర్వ మానవాళికే ఒక మార్గదర్శకురాలు. సమాజంలో మహిళలకు సమాన స్థానం లేని కాలంలోనే కేవలం మహిళలచే నడపబడే ఏకైక ఆధ్యాత్మిక సంస్థకు దాది గారు నాయకత్వం వహించారు. 1969 నుంచి 2007 వరకు దాది గారు బ్రహ్మకుమారి సంస్థ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా సేవలందించారు. దాది గారి అసాధారణ నాయకత్వంతో ఈ సంస్థ ఒక్క దేశం నుండి 120 దేశాలకు విస్తరించింది. దాది అనే పదానికి సింధీ భాషలో పెద్ద సోదరి అని అంటారు. కానీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో దీని అర్థం బామ్మ అని. బ్రహ్మకుమారీస్ కుటుంబంలో వారికి దాదీజీ గారు ఈ 2 సంబంధాలతో సుపరిచితురాలు. కొంతమందికి అంతకంటే ఎక్కువ కూడా. ప్రతి ఒక్కరూ దాది గారిని ప్రేమించేవారు. దాది ప్రకాష్ మణి గారిది ఎంతో మధురమైన స్వభావం, సహనశీల సంపన్నురాలు. అదే సమయంలో దాది గారు సమర్థవంతమైన పరిపాలకురాలు కూడా. దాది గారు ఎంతో కష్టపడి పనిచేసేవారు. ఆధ్యాత్మిక సదస్సులకు హాజరు కావడం, ఉపన్యాసాలు ఇవ్వడం, అవసరమైనప్పుడు సందర్శకుల కోసం స్వయం తనే ఆహారం వండి సిద్ధం చేసి ఇలాగ అన్ని రకాల సేవలను దాది గారు చేసేవారు. దాది గారు సహజంగానే ప్రతి ఒక్కరి మనసులో మనమందరము ఒకే పరివారానికి చెందిన వారము అనే భావనను కలిగించేవారు. దాది గారి జీవిత సూత్రాలలో ప్రధానమైంది ఎవ్వరూ పరాయివారు కారు, ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క పరంపిత పరమాత్మ అయిన ఆ తండ్రి సంతానము, మనందరము ఒకే విశాల పరివారంలోని సభ్యులము. ఈ భావన ఉండడం వల్లే దాది గారు ఎక్కడికి వెళ్ళినా ఒక పరివారం యొక్క వాతావరణాన్ని సృష్టించేవారు. ప్రతి ఒక్కరూ దాదీజీ నుండి సహజమైన ఆత్మీయతను అనుభూతి చేసేవారు. దాది ప్రకాష్ మణి గారికి నిరాకార పరంపిత శివపరమాత్మపై అపారమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసము ఉండేవి.
దాదీ గారు తన బాధ్యతలన్నిటినీ ఒక నిమిత్త భావనతో, అత్యంత నిశ్చయంతో పాటు మరియు సంపూర్ణ నిబద్ధతతో నిర్వహించారు. దాదీ గారు అమూల్య రత్నంలా ఉండేవారు. ఆమె ఎల్లప్పుడూ తనను తాను పరంపిత పరమాత్ముని యొక్క సాధనంగా, అంటే నిమిత్త మాత్రంగా భావించి మానవాళికి వారి అంతర్గత శక్తులు మరియు సద్గుణాలను గుర్తు చేస్తూ ప్రపంచ పరివర్తన కోసం నిస్వార్థంగా సేవ చేశారు. దాదీ ప్రకాష్ మణి గారు తన జీవితంలోని ప్రతి అడుగులోనూ పరిపూర్ణ సత్యత మరియు పవిత్రత యొక్క జ్యోతిని వెలిగించారు. ఇవే బ్రహ్మకుమారి సంస్థ యొక్క మరియు యథార్థ స్థాపన వెనకాతల ఉన్న దృక్పథం. ట్రస్టీ భావనతో జీవించడం అంటే నిమిత్త భావనతో జీవించడం, వినయానికి ప్రతిరూపంగా ఉండడం, అలాగే తన నిస్వార్థ ఆలోచనలు, మాటలు మరియు కార్యాల ద్వారా ప్రతి ఒక్కరిలో అంతర్గత శక్తులను, సద్గుణాలను మేల్కొల్పి మానవాళిని పరివర్తన చేసి ఒక ఉత్తమ ప్రపంచాన్ని నిర్మించే శిల్పిగా దాదీజీ గారు జీవించారు. దాదీ ప్రకాష్ మణి గారు 2007 ఆగస్టు 25న తన సంపూర్ణ కర్మాతీత స్థితిని చేరుకుని భౌతిక దేహాన్ని విడిచారు. ప్రతి సంవత్సరం ఇదే రోజున విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ డేగా బ్రహ్మకుమారీస్ ఇంటర్నేషనల్ హాఫ్ మ్యారథాన్ని జరుపుతూ ఉంటారు. ఈ అంతర్జాతీయ హాఫ్ మ్యారథాన్ అంటే అంతర్జాతీయ దూర పరుగు పందెం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలోని ప్రజలందరిలో ఐక్యత, సమగ్రత మరియు సోదర భావ సందేశాన్ని వ్యాప్తి చేయడం. దాదీ ప్రకాష్ మణి మౌంట్ ఆబూ ఇంటర్నేషనల్ హాఫ్ మ్యారథాన్కు అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యారథాన్ అండ్ డిస్టెన్స్ రేసెస్ సంస్థ ద్వారా ఇంటర్నేషనల్ మేజర్మెంట్ సర్టిఫికెట్ కూడా లభించింది. ఎయిమ్స్ అనేది ప్రపంచంలోని ప్రముఖ దూర పరుగు పోటీలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ. ఇందులో 120 కంటే ఎక్కువ దేశాలకు చెందిన 450కు పైగా ప్రముఖ అంతర్జాతీయ పరుగు పోటీల సభ్యులుగా ఉన్నారు. అలాంటి అంతర్జాతీయ సంస్థలో ప్రకాష్ మణి దాదీ గారి పేరు మీద నిర్వహిస్తున్నటువంటి ఈ మౌంట్ ఆబూ ఇంటర్నేషనల్ హాఫ్ మ్యారథాన్ కూడా చేరడం అత్యంత గౌరవప్రదమైన విషయం. కొంతమంది వ్యక్తులు తమ భౌతిక జీవితాన్ని ముగించిన తర్వాత కూడా అనేక మందికి స్ఫూర్తినిస్తూ ఉంటారు. మన ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన ఆదర్శప్రాయమైన దాదీ ప్రకాష్ మణి గారు అలాంటి అరుదైన రత్నాలలో ఒకరు. దాదీ గారు తన మధుర జ్ఞాపకాల ద్వారా నేటికి ఎల్లప్పటికీ స్థిరంగా, చిరస్థాయిగా, చిరంజీవిగా నిలిచి అనేక హృదయాలను ఇప్పటికీ ప్రేరణ ఇస్తూనే ఉన్నారు. అలాంటి ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన దాదీమా మన దాదీ ప్రకాష్ మణి గారి యొక్క జీవితంలోని అనేక ఘట్టాలను ఇంకా తరువాయి భాగాల్లో తెలుసుకుందాం. ఓం శాంతి.